అన్న బీసీలు నిరంతరం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడబడుతున్నారు. ఇప్పటివరకు కూడా అదే జరుగుతుంది. అనేక పోరాటాలు జరిగినాయి. అందులో బీసీల పాత్ర చాలా ముఖ్యమైనది. తెలంగాణ తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఏర్పాటులో ముఖ్యంగా బీసీల పాత్ర చాలా ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బీసీలు ఇప్పుడు కూడా ఓటు బ్యాంకుగానే ఉంటారా? వీళ్ళు రాజ్యాధికారం కోసం మరి ఖచ్చితంగా ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసుకుంటారా? లేదంటే ఇప్పుడున్న పార్టీలోంచి ఏదైనా మరి ఒక పార్టీ మద్దతు పలికిస్తే బీసీలు అధికారం సాధిస్తారా? ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు మనం ఇప్పుడున్న వాతావరణం అంతా కూడా మనం గమనిస్తే రాజకీయంగా అంటే రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి ఎప్పుడు ఒక అంశాన్ని ఎత్తుకుంటాయి. ఏదో ఒక అంశంతో వాళ్ళు ముందుకు పోతారు పార్టీలుగా. అది ఏ పార్టీ అయినా. అక్కడ హిందుత్వంతో ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పోతున్నది. వాళ్ళకి ఒక అంటే ఐడియాలజీ చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మేము దేశ స్వతంత్ర పోరాటం చేసాం, దేశాన్ని స్వతంత్రం మీద ఇచ్చినాం, రాజ్యాంగాన్ని నిర్మించినాం, లౌకికవాదం ఏంది మెహబత్ కా దుఖాన్, అదొక ఐడియాలజీ. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎక్కువ ఉన్న జనాభా ఎంతమంది అనేది కూడా తెలియకపోతే ఎట్లా? 50% 60% అని మనం చెప్తున్నామే. ఎవరు ఎంత అని చెప్పడానికే నువ్వు ఇష్టపడట్లేదు, కానీ వీళ్ళు కోరుకుంటున్నారు. దేశవ్యాప్త సమస్య అంటే నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు నీకు ప్రజలు కనెక్ట్ కావాలి రాజకీయానికి. ఎస్, ఇతను కరెక్ట్ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమైతుంది, ఇప్పుడు మెజారిటీ ప్రజలు మేల్కొన్నారు, మా వాటా ఏందని అడుగుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లో లేకపోవచ్చు, సినిమా స్టూడియోలలో లేకపోవచ్చు, లేకపోతే టీవీలలో లేకపోవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ దందాలలో లేకపోవచ్చు, జడ్జీలలో లేకపోవచ్చు అనేది తెలుసు కదా. కాబట్టి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక వాదం అనేది ఉమ్మడి ఎలక్షన్ కొరకు జరుగుతున్న ప్రయత్నం దేశంలో, రాష్ట్రాలలో. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బీసీ వాదం అనేది వచ్చింది. లేచిరు బీసీలు అంతా మేల్కొన్నారు. ఇప్పుడు అడుగుతున్న క్రమంలో పార్టీలు స్పందిస్తున్నాయి. చేస్తారా, ఎంతవరకు చేస్తారు, చెప్పి మళ్ళా మూస్తారా, ఇది తర్వాత అంశం. ఇప్పుడు మా పార్టీ మేము చేసేంతవరకు చేసినాం, చెప్పినాం, మేము చెప్తున్నాం ప్రజలకి. ఇది ఒకటి కనపడదు సాక్ష్యం. వాళ్ళేమో అక్కడ బీజేపీ వాళ్ళు అది చెప్పినారు, ఏమైందో తెలుసు. ఇప్పుడు వీళ్ళేమో కులగణన మేమే చేస్తాం, మేమే ఇస్తామని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది, అసలు సర్వేనే తప్పడని మేము అంటున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రజలు మేల్కొంటారు, ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ప్రజల నుంచే వస్తాడు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నాయకుడు తయారవుతాడు, ప్రజలు కూడా అతని వెనుక నడుస్తారు. అది ఈ పార్టీల నుంచి వస్తారా, ఆ పార్టీల నుంచి వస్తారా, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తారా, బీసీ ఉద్యమాల నుంచి నడిచిన వాళ్ళే వస్తారా, లేదా కొత్తగా ఏఎస్ ఐపీఎస్ అది రిజైన్ చేసి వచ్చి పార్టీలు పెడతారా, లేదా ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు ఈ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు వస్తారా, వీళ్ళందరూ కలిసి ఒక వేదిక అవుతుందా? గతంలో 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరూ అన్ని వదిలిపెట్టేసి ఒక వేదిక కావాలని చెప్పి ఒక బీసీ పార్టీ వస్తుందా? లేదా ఉన్న పార్టీ బీసీ పార్టీగా మారుతుందా? ఏదన్నా కేసీఆర్ చిన్న రాష్ట్రాలు చేర్చారు కాబట్టి నేను చిన్న కులాలకే న్యాయం అని వారే మొత్తం బీసీ పార్టీగా మారుతారా? ఇవన్నీ మనము ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితులు. కాబట్టి నేనేమంటున్నా, ప్రజల డిమాండ్ ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నప్పుడు, మెజార్టీ ప్రజలు కోరుకున్నప్పుడు, ఆ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ ప్రజలు అడుగుతున్నప్పుడు న్యాయం కోసం ఎవడు నిలబడతాడు? న్యాయం కోసం ఎవడు మాట్లాడితే వానికి జనం వస్తారు, వాడే నాయకుడు అవుతాడు, వాడే పార్టీ అవుతాడు, వాడే పవర్లోకి వస్తాడు. ఇది చరిత్ర ఇది చరిత్రలో మనం చూసిన అనేక సంఘటనలు మనం చూసాం. అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అవి అధికారంలోకి వచ్చిర్రు. కాబట్టి నేను తెలంగాణలో కూడా నేనేమంటున్నా, ఈ మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతున్న అంశం మీద ఎవరు ప్రశ్నిస్తే, అన్యాయం మీద ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు ఈ వర్గాలకి నేను ఉన్నా అని చెప్పి అండదండగా ముందుకు వస్తే వాళ్ళే హీరో, వాళ్ళే లీడర్లు. ఆ వాదమే వాళ్ళని లీడర్ని చేస్తుంది. అది ఎవరైతారు అనేది చెప్పలేం మనం. అది సమయం సందర్భానుసారంగా బొంతు పురుగు సీతాకు ఒక చిలుకలాగా ఎట్లా పరిణామం చెందిందో, అసెంబ్లీలో తెలంగాణ వాదమే మాట్లాడని అన్నటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పరిపాలన దేశం మెచ్చే విధంగా ఎట్లా జరిగిందో, బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఆ బీసీల నుంచే వచ్చిన వాడు బీసీ నాయకుడు అవుతారా? ఆ బీసీ వాదం కోసం నిలబడ్డ వాళ్ళు బీసీ నాయకులు అవుతారా? అదే పార్టీగా పరిణమించి ఈ ప్రజలకి అన్ని రకాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆత్మ గౌరవ రంగాలలో
అందరికీ షేర్ ఇచ్చే వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే రేపు నాయకత్వంగా ఈ తెలంగాణ సబ్బండ వర్గాలకి మేలు చేసి సబ్బండ వర్గాలకి న్యాయం జరిగి సబ్బండ వర్గాలకి అవకాశాలు పొంది అందరూ కూడా వివక్షకు పీడనకు దోపిడీకి గురి అయినటువంటి జాతులు రాజకీయ అంటరానితనంలో మగ్గిపోయిన మైనార్టీ బీసీ కులాలు కూడా ఈ దేశంలో నేను రాజునైనా ఈ దేశంలో నేను కూడా ఎమ్మెల్యేనైనా అనే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మనందరం కూడా ఆశగా ఉందాం. అలాంటి పరిస్థితులు రావాలని కోరుకుందాం. ఓకే అన్న, దూసరి మీడియాకు విచ్చేసి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్న. నమస్తే.